హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5039D బండి అనమాట సెకండ్ హ్యాండ్లో వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ కోసం చూస్తుంటే వెంటనే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, మాకు ఈ లొకేషన్లో వెహికల్ అంటూ చూడు అన్న, మాకు ఆ లొకేషన్లో జాండీర్ వెహికల్ అంటూ చూడు, తక్కువ ధరలో మంచి వెహికల్ అంటూ చూడు అని అయితే అడుగుతున్నారు అనమాట. పూర్తిగా చూడండి, లొకేషన్ దగ్గరలో అంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే చాలా నీట్గా, అలాగే తక్కువ ప్రైస్లో మంచి వెహికల్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ కాకుండా చూస్తే మీకే వెహికల్ గురించి తెలుస్తుందన్నమాట. ఓకేనా? మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర మన వెహికల్స్ ఉంటే పంపించండి, మన ఛానల్ ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి జాండీర్ అనమాట. జాండీర్ 5039D బండి అనమాట. జాండీర్లో 5039D బండి అనమాట. 2023 11 తీసుకోవడం జరిగింది. 2023 11 తీసుకున్న వెహికల్ ఆల్మోస్ట్ ఇంకా మనకి సంవత్సరం కూడా అయితే కాలేదు, దాదాపు 10 నెలలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా 10 లేదా 9 సంవత్సరాలు 9 నెలలు అయితే అవుతుంది. వెహికల్ తీసుకొని కూడా 9 నెలలు అట్లయితే అవుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెహికల్ అనేది చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 41 హెచ్పి, అంటే 41 హెచ్పి యొక్క వెహికల్ అయితే వస్తుంది. రీడింగ్ చూసుకుంటే 250 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 250 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది, ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రైస్ వచ్చేసి 6,50,000 అయితే చెప్తున్నారు. ప్రైజ్ వచ్చేసి 6,50,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గించడం జరుగుతుందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. 250 గంటలు అయితే తిరిగిన వెహికల్ కాబట్టి ఇది ఎందుకు అంత తిరిగింది, మరి తీసుకొని కూడా చాలా రోజులైంది కానీ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది ఫైనాన్స్ వెహికల్ అనమాట. ఇది ఫైనాన్స్లో ఓనర్ అనేది తీసుకొని వచ్చి అమ్ముతుంటారు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక వెహికల్ ఉంది, అది మీరు ఫైనాన్స్లో కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు వచ్చి తీసుకోవడం వల్ల ఆ వెహికల్ అనేది అట్లా నిలబడిపోద్ది అనమాట. అంటే రీడింగ్ అనేది ఇంకా తిరగదు. అంటే తిరగదంటే వాళ్ళు యూజ్ చేయరు కాబట్టి, ఫైనాన్స్ వాళ్ళు ఏం యూజ్ చేయరు కాబట్టి ఒక పక్కన పెడతారనమాట వెహికల్ అనేది. అట్లాంటి వెహికల్స్ ఏదైతే తక్కువ రీడింగ్ ఉంటుందో అలాంటి వెహికల్స్ ఓనర్ అనేది తీసుకొచ్చి సేల్ చేయడం జరుగుతుంది. అందుకే మీకు అంత తక్కువ రీడింగ్తో అంత మంచి వెహికల్ అనేది మీ ముందుకు వస్తుంది అనమాట. 250 గంటలు అంటే మరీ ఎక్కువ యూజ్ చేసిన వెహికల్ కాదు, కానీ 9 నెలలు 5 నెలలు 6 నెలలు అవుతున్న వెహికల్ కాబట్టి చాలా నీట్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం కూడా అయితే లేదనమాట. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మాట్లాడుకోండి. ప్రైజ్ వచ్చేసి 6,50,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 6,50,000లో 20,000 అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. అది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం 20,000 అయితే తగ్గుతుందనమాట. మీలో ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబర్స్, అలాగే నా వెహికల్స్ గురించి అంటే నేను పెట్టే వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఓనర్కి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి చూపించడం కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూపిస్తే మీకు 20,000 అమౌంట్ అయితే స్పాట్లో అయితే తగ్గుతుందనమాట. మీరు మాట్లాడుకోవచ్చు మళ్ళీ. దాని తర్వాత మీకు ఏమైనా వెహికల్ ఓకే అనిపిస్తే తీసుకోవడానికి కూడా అయితే ట్రై చేయండి. ఓకేనా? మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం 20,000 అయితే అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. వాళ్ళ దగ్గర మహీంద్రా ఉంది, జాండీర్ ఉంది, ఐచర్, స్వరాజ్, మేసీ ఫెర్గుసన్, ఇట్లా కొన్ని కంపెనీలు అంటే మార్కెట్లో ఉన్న టాటాలు అన్నీ వాళ్ళ దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన వెహికల్, మీకు కావాల్సిన మోడల్లో మీరు అయితే చూసుకొని తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అనేది ఇస్తాను అనమాట. ఎక్కువ అన్ని ఫైనాన్స్ వెహికల్స్ అనమాట. ఓనర్ దగ్గర ఉండేది కూడా అన్ని ఫైనాన్స్ వెహికల్సే. మీకేమైనా ఓకే అనిపిస్తే వెళ్ళి మాట్లాడుకోండి, వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అయితే ఉందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో ఉన్న వాళ్ళు కానీ, కామారెడ్డి సిటీలో దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఓనర్తో మాట్లాడి ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు ఫైనాన్స్ వెహికల్స్ కావాలని. ఈ ఓనర్ దగ్గర అన్ని ఫైనాన్స్ వెహికల్స్ చాలా తక్కువ ప్రైజ్లు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మాట్లాడుకోండి.